డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో వెయిట్ అనేది అందరికీ ఉండే ప్రాబ్లం అనమాట. సో మనల్ని మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి ఇంత లావ్ అయిపోయాను నేను, సో మనలో మనకి కాన్ఫిడెన్స్ తక్కువ చేస్తుంది అనమాట. సో ఈ టైంలో చాలా మంది తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సో మార్కెట్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, చాలా వరకు సర్జరీస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఈజీగా వాటికి వెళ్ళిపోదాం, వెయిట్ లాస్ అవుతాను కదా అనుకుంటూ ఉంటారు. బట్ అవి ఎంతవరకు సేఫ్ అంటే సేఫ్ కాదని చెప్పొచ్చు. సో నేను చెప్పడమే కాదు, ఒకసారి డాక్టర్ గారితో కూడా మాట్లాడదాం ఇది ఎంతవరకు సేఫ్ అనేది. సో ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది అందరి మైండ్లో ఉండేదన్నమాట సార్. సో మనల్ని మనం చూసుకున్నప్పుడు అయ్యో నేను ఇంత వెయిట్ అయిపోయాను, నేను తగ్గాలి అని చెప్పేసి సో చాలా వరకు మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్స్, ఈవెన్ సర్జరీస్ కూడా ఉన్నాయి మార్కెట్లో. సో రీసెంట్గా ఒక ఇంజెక్షన్ బాగా హైలైట్ అవుతుంది. సో ఇవి తీసుకుంటున్నారు సార్, మరి ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉందంటేమా, ముందు జరగబోయేది మాకు అవసరం లే, ఈ రోజుకు మాకు రిజల్ట్ ఉంటే చాలు. కరెక్ట్. సో సైకాలజిస్ట్ ట్రెండ్ అలాగైపోయిందమ్మా. సో ఈ నేపథ్యంలో మరి తప్పని పరిస్థితుల్లో కూడా మేధావులు, శాస్త్రజ్ఞులు వివిధ రకాల పరిశోధనలు చేస్తూ పబ్లిక్ యొక్క గుణానికి అనుగుణంగా ఫాస్ట్ చేంజెస్ వచ్చేదానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా. సో వెయిట్ లాస్ అయ్యేందుకు సర్వసాధారణంగా ఆహార పద్ధతులు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎక్సర్సైజులు అవసరం ఉంటాయి, దానికి తోడు సేఫ్ సైడ్ మెడిసిన్స్ కూడా అవసరం కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా ఇంతవరకు ఉన్నటువంటి ట్రెండ్. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మరి అవగాహన లోపంతోనూ, ఆరోగ్య స్పృహ లేకపోవడంతోనూ, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడంతోనూ, లేకపోతే సరే ఏదైనా వెయిట్ వచ్చినప్పుడు ఆలోచన చేస్తాను ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి భావనతోనూ, లేకపోతే ఒక స్థాయికి వెయిట్ పెరిగిన తర్వాత ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో అలాంటి సందర్భంలో ఇమ్మీడియట్గా వాళ్ళు వెయిట్ తగ్గాలని ఆలోచన చేస్తారు. వెయిట్ తగ్గాలంటే దేనికైనా మరి అంత త్వరగా వాళ్ళు వెయిట్ పెరగలేదు కదమ్మా. సో వెయిట్ తగ్గాలన్నా గ్రాడ్యువల్ తగ్గిందే స్టాండర్డ్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త మార్గాలు ఎక్కడున్నాయో అన్వేషిస్తూ ఏవి కొత్త మార్గాలు ఉంటే వాటి మీద బేస్ అయిపోతారు అన్నమాట. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కొత్తగా వచ్చాయమ్మా. సో ఈ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, అంటే టెర్జపెటైడ్ ఇంజెక్షన్ అని చెప్పేసి, అదేవిధంగా సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఇలాంటివి కొత్త వచ్చాయి అనమాట. యాక్చువల్గా నిజంగా చెప్పారంటే ఈ ఇంజెక్షన్స్ అన్ని కూడా టైప్ 2 డయాబెటీస్కి వాడేటువంటి ఇంజెక్షన్స్ అమ్మా. మరి దీనికి దానికి ఏంటి సో ఆ ఇంజెక్షన్స్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు వాడినప్పుడు చాలా సూపర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో గమనించడం జరిగింది. షుగర్ వ్యాధి చాలా చక్కగా నియంత్రణ ఉండడం జరిగిందమ్మా, షుగర్ లెవెల్స్. దానివల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు, షుగర్ వ్యాధిగ్రస్తుల యొక్క లైఫ్ను కూడా బాగా పెంచేందుకు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పేసి పరిశోధనలు కూడా నిరూపణ అయింది. కానీ ఆ ఇంజెక్షన్స్ చేసినప్పుడు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్గా వెయిట్ లాస్ గమనించడం జరిగింది. సో ఈ సైడ్ ఎఫెక్టే ఇప్పుడు హైలైట్ అయిపోయిందమ్మా. వామ్మో! సో అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ని వీళ్ళు హైలైట్ గా మార్చుకున్నారు. హైలైట్ అయిపోయింది. దీంతో ఏంటంటే సో ఇంజెక్షనే కదా, ఏముందబ్బా ఇంజెక్షన్ చేసుకుంటే త్వరలో తగ్గిపోతాం అనే ఉద్దేశంతో ఇలాంటి ఇంజెక్షన్ చేసుకోవడం మొదలవుతుంది. సో ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్ ఉంది. సో ఈ సెమీగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేక రకాల కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో 0.25 mg నుంచి 1 mg వరకు ఇవి మనకు దొరుకుతాయమ్మా. సో సింగిల్ 0.25 mg దొరుకుతున్నాయి, లేకపోతే ఒక పెన్ లో 4 ఇంజెక్షన్స్ వైల్స్ 4 కలిపేసి ఉన్నటువంటి పద్ధతిలో దొరుకుతున్నాయి. ఇంచుమించు 0.25 mg రౌండ్ అబౌట్ 9,000 నుంచి 10,000 వరకు కాస్ట్ ఉందమ్మా, 10,000 రూపాయలు ఒక ఇంజెక్షన్. నార్మల్ గా ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ కి అది యాక్చువల్ గా ఇంజెక్షన్. మరి ఇప్పుడు డయాబెటీస్ లేకుండా వెయిట్ లాస్ కోసం మరి వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మరి అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా సార్? ప్రాబ్లం రావట్లేదమ్మా. దాంట్లో ఒక పరిశోధనలో కూడా వీళ్ళు గమనించింది ఏంటంటే, టైప్ 2 వ్యాధిగ్రస్తు కూడా వీళ్ళకి షుగర్ లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందమ్మా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా షుగర్ లేకపోయినప్పటికీ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు. సర్వసాధారణంగా మెట్ఫార్మిన్ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇస్తారు. అలా కాకుండా షుగర్ లేకపోయినప్పటికీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ తగ్గాలనేటువంటి కాన్సెప్ట్ తో ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఇస్తారమ్మా. అదే విధంగా ఇప్పుడు ఈ సెమీగ్లూటైడ్ ఈ ఇంజెక్షన్స్ కూడా మరి షుగర్ లేకపోయినా కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారమ్మా. ఓకే. సో వెయిట్ లాస్ అయితే అవుతున్నారు, బట్ ఇప్పుడు మనకి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? చాలా కాంప్లికేషన్స్ వస్తాయమ్మా దీనివల్ల. కాబట్టి ఏంటంటే ఎంత ఫాస్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంజెక్షన్స్ వారానికి ఒకటి తీసుకోవాలమ్మా. వారానికి ఒక రోజు? ఎవ్రీ వీక్ ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. 0.25 mg ఇంజెక్షనే
కాస్ట్ వచ్చేసి రౌండ్ అబౌట్ 10,000 రూపీస్ అమ్మా. అంటే దాదాపు 0.5 mg ఇంజెక్షన్స్ 4 తీసుకోవాలని 40,000 రూపాయలు అవుతుంది నెలకి. మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఓకే. సర్వసాధారణంగా షుగర్ ఇది సర్వసాధారణంగా వెయిట్ తగ్గారంటే చిన్న డోస్ సరిపోదమ్మా. ఈవెన్ 0.5, 7.5 దాదాపు 1 mg వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. ఆ కాస్ట్ మనం ఊహించలేము. కొంతమంది డబ్బుకు వెనకాడకుండా ఈ బాధ మాకెందుకు వచ్చిందబ్బా, డబ్బు ఊపినట్టు ఉప్పముకొని బతుకుతాం కదా అనేటువంటి కాన్సెప్ట్తో ఏదో కష్టపడి సంపాదించుకోవచ్చులే నేను వెయిట్ తగ్గాలనేటువంటి ఉద్దేశంతో డబ్బు కూడా వెనకాడడం లేదమ్మా. సో ఇంత కాస్ట్ ఎఫెక్ట్ పెట్టేసేసి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకొని నెలకు దాదాపు 3 kg 4 kg తగ్గిపోయినప్పటికీ అప్పటికి వాళ్ళు అప్పటికన్నా జాగ్రత్తలు పాటిస్తే వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చుమా. అలా కాకుండా ఏది పడితే తిని, ఎక్కడ పడితే ఎక్కడ తిని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, మరి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేకపోతే యథా రాజా తదా ప్రజ నేనున్నానంటూ మళ్ళీ ఇంత ఒటిడింత అయిన చందాన మళ్ళీ మొదలైపోతుందమ్మా. సో కాబట్టి ఏమంటే తాత్కాలికంగా ఈ ఇంజెక్షన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్ లో మాత్రం ఉపయోగం ఉండదు. ఇంకోటి అంటే కొంతమందికి లాంగ్ టర్మ్ ఇంజెక్షన్స్ ఇలాంటి వాడుకోవడం వల్ల డిప్రెషన్ అయ్యేటువంటి కూడా పరిస్థితి కూడా ఉందమ్మా. ఇది కూడా మనకు పరిశోధనలో నిరూపితమైంది అన్నమాట. సో డిప్రెషన్ వచ్చిందంటే ఇంకా దాని బాధ ఎంత ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. దీనికి తోడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా ఈ తలనొప్పి, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు, కొంతమందికి మలబద్ధకము ఇలాంటి సమస్యలు కూడా కలగవచ్చు. అయ్యో ఏమంటారు, ఒకదాని కోసం వెళ్తే ఇన్ని తల తెచ్చుకుంటారు అనమాట. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్లస్ గురించి కూడా మనం చెప్పుకోవాలి, అడ్వాంటేజెస్. ఈ ఇంజెక్షన్స్ రాకముందు యాక్చువల్గా ఈ బెరియాటిక్ సర్జరీ విపరీతంగా పాపులర్ ఉండేది. అదేవిధంగా లైపోసెక్షన్ మెథడ్స్ పాపులర్ గా ఉండేవి. కానీ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత మరి బెరియాట్రిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు. ఓకే. సో కాస్ట్ ఎఫెక్టివ్ చూసుకుంటే మరి ఇంచుమించు బిరియాటిక్ సర్జరీ కూడా విపరీతంగా ఖరీదుతో కూడినటువంటి సర్జరీస్ అవన్నీ. సో ఫలితాల పరంగా చూస్తే మరి బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఎంత ఫలితం కలుగుతుందో ఇంజెక్షన్ వల్ల అంత ఫలితం కలుగుతుంది. అదే విధంగా ఇప్పుడు లైపోసెక్షన్ మెథడ్ కూడా లైపోసెక్షన్ కూడా కొంచెం ఖరీదైనటువంటిది. సో దాంతో పోల్చుకుంటే దాంట్లో ఎంత రిజల్ట్ ఉందో ఈ ఇంజెక్షన్ వల్ల ఇంత రిజల్ట్ వస్తుంది. ఎక్కువ మంది మక్కువ చూపడానికి ఇది కూడా కారణమా. జస్ట్ కాస్ట్ ఇంకా ఏమంటారు సర్జరీ కాకుండానే అంత పెయిన్ తీసుకోవాలి. ఇంజెక్షన్ అయితే చిన్న 1 సెకండ్ లో అయిపోతుంది కదా. సో సర్జరీ వెళ్తే 1 month వరకు మనం రెస్ట్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి. బట్ అన్ని విధాలుగా ఇది బెటర్ అని దీనికి వెళ్తున్నారు అనమాట. అవునమ్మా. కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత ఇవి చేస్తారు. కానీ మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏదైనా నేను మొదట్లో చెప్పినట్టు ఆహార పరంగా జాగ్రత్తలు అవసరము, కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా మరి ఆ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలన్నా, వెయిట్ తగ్గాలన్నా మరి కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించేసి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి తగ్గించేసి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇలాంటి మంచిగా తీసుకోవడం వల్ల, సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిసిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన దేహానికి ఎలాంటి హాని అపకారం జరగకుండా దేహానికి అన్ని రకాల మేలే జరుగుతూ చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందమ్మా. ఓకే. సో ఫైనల్ గా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఒక 1 month 2 months 3 months వరకు వాడారు సార్. సో వెయిట్ అయితే లాస్ అయ్యారు. బట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం, ఆపేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా ఇంజెక్షన్ ఆపేయడం వల్ల? ఇంతవరకు దానికి సంబంధించినటువంటి మనకు రిపోర్ట్స్ అయితే లేవు. కాబట్టి జనరల్గా అయితే ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళు పట్టుదలతో ఒక యజ్ఞంలాగా, దీక్షలాగా మళ్ళీ పెరగకూడదు, మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకునేటువంటి పరిస్థితి వరకు నాకు రాకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇవిగిన ఫాలో అవుతే జనరల్గా 190% వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు నేను అనుకుంటున్నాను. సో టైప్ 4 వరకు, టైప్ 4 డయాబెటీస్ వరకు ఉంటాయని అందరికీ తెలుసు సార్. బట్ రీసెంట్ టైమ్స్ లో టైప్ 5 డయాబెటీస్ కూడా వస్తుంది అని వింటున్నాం. అసలు ఏంటి సార్ ఈ టైప్ 5 డయాబెటీస్ అంటే? సో ఎంఆర్ డయాబెటీస్ అంటారమ్మా. అంటే మాల్ న్యూట్రిటివ్ రిలేటివ్ డయాబెటీస్ మెలిటిస్ అని చెప్పేసి. అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుండడం చేత లేటెస్ట్గా మీరు అడిగినట్లు ఈ మధ్యకాలంలో ఈ టైప్ 5 డయాబెటీస్ కూడా చెప్తున్నారమ్మా. ఇంతవరకు అయితే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటిస్, అదేవిధంగా ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల కలిగేటువంటి ఒక డయాబెటీస్ టైప్ 3, అదేవిధంగా గర్భవతులకు వచ్చేటువంటి డయాబెటీస్ అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు దాన్ని టైప్ 4. ఇప్పుడు టైప్ 5 అనేది మాల్ న్యూట్రిటివ్ రిలేటివ్ డయాబెటీస్ మెలిటిస్ అమ్మా. అంటే దేహంలో కొన్ని రకాలైనటువంటి మాల్ న్యూట్రిషన్ యొక్క ప్రభావం చేత ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆ మాల్ న్యూట్రిషన్ మనం సరిదిద్దగలిగితే ఆ యొక్క డయాబెటీస్ యొక్క ప్రాబ్లం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒకవేళ ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినా చాలా తక్కువ ఇన్సులిన్ వాడినా సరిపోతుందమ్మా. ఓకే. ఓకే. సో మరి దీనికి మీరు ఎప్పుడు అన్ని అనారోగ్య సమస్యలకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు. మరి టైప్ 5 డయాబెటీస్కి ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్? ఓకే. ఏ డయాబెటీస్ కన్నా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అయితే ఒకవేళ ఇన్సులిన్ వాడుతూ
ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇన్సులిన్ డిపెండెంట్ కాకుండా మిగతా డయాబెటీస్ ఏవైనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. దీనికి కావలసినటువంటి పదార్థాలు 4. సో వంటింటి వైద్యం అడిగారు కాబట్టి వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చెప్తానమ్మా. తప్పకుండా సార్. సో మెంతులను వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రాములు మెంతుల పౌడర్ తీసుకోవాలి. సో మెంతుల గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఇట్స్ ఓషన్ అమ్మా. షుగర్ కి దీనికి ఇంత లింక్ ఉందని చెప్పడానికి టైం కూడా సరిపోదు అనమాట. అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది. సో వివిధ ప్రాంతాల్లో అదేవిధంగా వివిధ దేశాల్లో జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ డయాబెటీస్ వ్యాధిని బాగా చక్కగా నియంత్రించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు మెంతుల సొంతం అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అదేవిధంగా హైదరాబాద్లో జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు ఈ మెంతుల పైన పరిశోధన చేసి ఈ షుగర్ వ్యాధికి చక్కగా నియంత్రణలో ఉంచదగ్గ ఔషధం ఈ మెంతులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధి త్వరగా నియంత్రణలో ఉండేందుకు, భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మెంతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా రాకుండా ఉండేందుకు కూడా ఇది కొంతవరకు ఉపయోగపడతాయమ్మా మెంతులు. అలాంటి మెంతులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 50 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్ములు తెచ్చి దంచేసేసి పౌడర్ తయారు చేసేసి ఆ యొక్క పసుపు కొమ్ములు దంచి తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. 3వ పదార్థంగా ఉసిరిక ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఆమ్లా పౌడరు దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చివరిగా 4వ పదార్థంగా దాల్చిన చెక్క, మంచి క్వాలిటీ దాల్చిన చెక్క, మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రాములు మాత్రం దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి. కేవలము ఈ యొక్క 4 పదార్థాలే, అంటే మెంతులు, పసుపు, అదేవిధంగా ఉసిరి, దాల్చిన చెక్క నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకొని ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 100 ml వాటర్లో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని కలిపి సేవించాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో ముఖ్యంగా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళలో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. మెంతుల్లో ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ మెంతుల్లో ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్ ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపోనిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రత్యేక గుణం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ పిండి పదార్థాలని త్వరగా జీర్ణం చేయకుండా నిదానంగా జీర్ణం చేసేటువంటి శక్తి మెంతులకు ఉంది, ఈ సాపోనిన్స్ ముఖ్యంగా. అంతేకాకుండా ఈ యొక్క సాపోనిన్స్ యొక్క మరొక గుణం ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ వచ్చేటువంటి సూచన ఉన్నటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి, చెడు కొలెస్ట్రాల్. సో ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఈ మెంతులు ఉన్నటువంటి సాపోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చాలా చక్కగా ఉపకరిస్తాయి. అదేవిధంగా మెంతుల్లో ఫైబర్ అనేటువంటి ఇది కూడా బాగుంటుందమ్మా. ఈ ఫైబర్ కూడా తీసుకున్న ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ని త్వరగా జీర్ణం చేయకుండా, అదేవిధంగా ఫ్యాట్ ని త్వరగా జీర్ణం చేయకుండా ప్రేగుల్లోనే కొద్దిసేపు ఉంచడం వల్ల త్వరగా మరి ఆ యొక్క పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా ఉండేందుకు సహకరిస్తాయి అన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క మెంతుల వల్ల ఉంటాయమ్మా. అదేవిధంగా ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందన్నమాట. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇతర రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ పసుపును వాడుకోవడం వల్ల పసుపు ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. అంటే మీరు బాగా గమనించి ఉంటారమ్మా, వివిధ కారణాల రీత్యా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు ఏం జరుగుతుందంటే, బాడీలో తగినంత ఇన్సులిన్ ఉన్నప్పటికీ సరిగా పనిచేయడం లేదు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, అంటే రెసిస్టెన్స్ అనమాట ఇదంతా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎప్పుడైతే పెంచుతుందో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఈ షుగర్ కణంలోకి చకచక వెళ్ళిపోతుంది, కాబట్టి రక్తంలో షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో మరి వయస్సు వచ్చిన తర్వాత కొంతకాలానికి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయమ్మా. అంటే మతిమరుపు, ఆల్జిమర్స్ అనేటువంటి చెప్పబడేటువంటి ఒక సమస్య, పార్కిన్సన్స్ సమస్య, తర్వాత ఈ పెరాలసిస్, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి అన్నమాట. సో మెదడు యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడేందుకు కూడా ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ ఉపయోగపడుతున్నామా. ఇది ఒక బెనిఫిట్. 3వ పదార్థంగా ఉసిరిక ఇన్సులిన్ ప్రొడక్షన్ కు బాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ బాగా ఉపయోగపడమే కాకుండా ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో సి విటమిన్ లోపం చేత చిన్న చితక వాటికే వ్యాధిగ్రస్తులు అయిపోవడము, అనేక రకాలైనటువంటి ఇతర అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం జరుగుతుంటుంది అనమాట. ఈ సి విటమిన్ ఉన్నటువంటి ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధికి ఉపయోగపడమే కాకుండా బాడీలో రెసిస్టెన్స్ పవర్ను పెంచుతామా. ఎప్పుడైతే బాడీలో రెసిస్టెన్స్ పవర్ను పెంచుతుందో ఈ బ్యాక్టీరియా దాడి నుంచి, అదేవిధంగా ఈ వైరస్ల దాడి నుంచి, ఫంగస్ అనేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి క్రిముల యొక్క దాడి నుంచి రక్షింపబడమే కాకుండా అనేక జబ్బులు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మరి ఈ యొక్క చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండేందుకు, ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను బాగా తగ్గించేందుకు ఇలా మల్టిపుల్గా ఈ యొక్క ఉసిరికి ఉపయోగపడుతుందమ్మా. దాల్చిన చెక్క అనేటువంటి సినమాల్డిహైడ్, సినమిక్ యాసిడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా మరి షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించడమే కాకుండా మరి షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉపయోగపడుతుందేమా. అంతేకాకుండా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో రక్తనాళాలు బాగా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో నరాలు బాగా దెబ్బతింటుంటాయమ్మా. ఈ నరాలు దెబ్బతినకుండా కాపాడేందుకు, నరాలను చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ అనే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఎక్కువ శాతం మంది ఏమవుతుందంటే కాళ్ళు చేతులు మంటలు, అదేవిధంగా తిమ్మిర్లు రావడము, మొద్దుబారిపోవడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. ఈ దాల్చిన చెక్క ఈ సినమిక్ యాసిడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి సినమాల్డిహైడ్ వీటితో పాటు కౌమారిన్స్ అనేటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాకుండా నరాలకు మంచి చైతన్య శక్తిని కలుగజేసేసి నరాలు ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, నరాల చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీత్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి నరాలు కూడా బాగా శక్తివంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఫార్ములాలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఓకే, అంటే మెడిసిన్ తీసుకుంటూ కూడా ఇది మనం యూస్ వాడాలమ్మా. ఏం ప్రాబ్లం రెండు వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. సో దానివల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీషు మందుల యొక్క ఎక్కువ వాడే కొద్దీ, డోస్ పెంచే కొద్దీ, ఇతర ఔషధాలు తోడి కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లోనే వైద్యుడు కూడా అలాంటి వాడతారు. కాబట్టి మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా మనం పొందాలంటే ఇలాంటి ఔషధాలు వాడుకోవడం చాలా చాలా మంచిది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని ఇది కంట్రోల్ చేస్తూ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మరి ఎంత కాలం వరకు యూజ్ చేయాలి సార్ ఇది? అంటే మనకి డయాబెటీస్ తగ్గిపోయే వరకు యూజ్ చేస్తూనే ఉండాలా, అంటే ఒక 1 month 2 months వాడిన తర్వాత ఆపేయచ్చు? ఇది రెగ్యులర్ గా వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. కాబట్టి ఎందుకంటే డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ జరిగినంత వరకు డయాబెటీస్ మనల్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి సో డయాబెటీస్ ని ఎటువంటి పరిస్థితుల్లో రక్తంలో మరి చక్కెరను పెరగనివ్వకుండా ఉండాలి. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోదగ్గ వ్యాధి. కాబట్టి నియంత్రణలో ఉంచుకోవాలంటే ఇలాంటి ఔషధాలు తప్పకుండా వాడుకోవాలమ్మా. ఓకే ఓకే. సో మీరే అంటున్నారు కాబట్టి డయాబెటీస్ అంటే మనకి జీవితకాలం ఉంటూ ఉంటుంది. అది మరి ఈ చిట్కాలని మెడిసిన్ రెండు యూజ్ చేసుకుంటూ ఉంటే నియంత్రించవచ్చు సార్? కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలకి నియంత్రించవచ్చు. తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చమ్మా. కాబట్టి ఇతరులు ఎలాంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపగలరు, డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా మనసులో ఎలాంటి కొరత లేకుండా చక్కటి జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. నైస్ సార్. అంటే డయాబెటీస్ అంటే ఏదో భయపడిపోతూ ఉంటారు. నాకు డయాబెటీస్ ఉందని తెలియగానే మరి టైఫాయిడ్ అనే కొత్తగా వచ్చింది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మాకు అని భయపడే వాళ్ళకి స్టార్టింగ్ లోనే మన వంటింట్లో ఉండే చిట్కాలతోనే ఒక మంచి పరిష్కారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదా, మీరు కూడా హాస్పిటల్స్లో ఎక్కువగా ఖర్చు పెట్టి మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ కూడా ఈ చిట్కాని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మీరు నియంత్రించవచ్చు. సో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, సో డైరెక్ట్గా సార్తో మాట్లాడాలి, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.